గోరా మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వేల మంది చిన్నారులను బాల్య వివాహాల నుంచి మరెంతో మందిని నరకప్రాయం నుంచి బయటపడేసిన డాక్టర్ కృతి భారతి గురించి తెలుసుకుందాం. శూర్పణఖల ముక్కు చెవులు కోసి పంపిస్తాం, వివస్త్రను చేసి ఊరంతా ఊరేగిస్తాం, ముక్కలు ముక్కలుగా నరికి నీ ఆనవాళ్లే కనిపించకుండా చేస్తాం. ఇలాంటి బెదిరింపులే కాదు, ఎన్నో దాడులకు గురయ్యారు డాక్టర్ కృతి భారతి. కానీ అవేమీ ఆమె యజ్ఞాన్ని ఆపలేకపోయాయి. కాబట్టి వేల మంది చిన్నారులు బాల్య వివాహాల నుంచి, మరెంతో మంది నరకప్రాయమైన జీవితం నుంచి బయటపడ్డారు. అర్ధరాత్రి తలుపునెవరో దబదబా బాదుతున్నారు. ఎవరని అడిగితే సమాధానం లేదు. రెట్టించి అడిగితే ఎక్కిళ్లతో కూడిన ఏడుపు. కంగారు పడిన కృతి తలుపు తీస్తే 16 ఏళ్ల అమ్మాయి. లోపలికి తీసుకెళ్ళి ఆమె దుఃఖం ఆగే వరకు అలాగే పొదివి పట్టుకున్నారామే. తేరుకున్నాక నెమ్మదిగా తన గురించి చెప్పిందా అమ్మాయి. ఏడాది వయసులో పెళ్ళయిందామెకు. 16 ఏళ్లు వచ్చాయని తల్లిదండ్రులు ఆమెను అత్తారింటికి పంపాలనుకున్నారు. కట్టుకున్నవాడికి 69 ఏళ్ళు. నేను వెళ్ళను, చదువుకుంటానంటే బెదిరించి మరీ పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కృతి గురించి తెలుసుకున్న ఆ చిన్నారి అర్ధరాత్రి ఇంటి నుంచి పారిపోయింది. చిమ్మ చీకటిలో ఎడారిలో కాలినడకన ప్రయాణించి కృతిని చేరుకుంది. ఆమె కథనంతా విన్న కృతి చెలించిపోయారు. ఆమె తరపున పోరాడి ఆ వివాహం రద్దయ్యేలా చేశారు. ఆపై చదువు చెప్పించి జీవితంలో స్థిరపడే వరకు తోడు నిలిచారు. ఇలా ఒకరు ఇద్దరూ కాదు, ఎంతోమంది బాల్య వివాహాలు రద్దవడానికి కారణమయ్యారామే. ఇంత చేస్తున్న కృతిది విషాదగాథే. కృతిది రాజస్థాన్లోని జోధ్పూర్. కడుపులో పడగానే వాళ్ళమ్మను నాన్న వదిలేశారు. అబార్షన్ చేయించుకుని మరో పెళ్లి చేసుకోమని ఎంతోమంది సలహాలిచ్చినా తల్లి వినలేదు. దీనికి తోడు అనారోగ్యం తలెత్తి కృతికి 7వ నెలలోనే జన్మనిచ్చారు. పుట్టకముందే తండ్రి దూరమయ్యాడు. తల్లి అనారోగ్యానికి కారణమైందని ఆమెను అంతా నష్టజాతకురాలని పిలిచేవారు. కనిపిస్తే చేదరించుకునేవారు. అకారణంగా కొట్టేవారు. చాలదన్నట్లు 4వ తరగతిలో ఉండగా కృతికి పక్షవాతం వచ్చింది. వైద్యులు ఎవరో విషమిచ్చారన్నారు. అంతా బతకదన్నా వాళ్ళమ్మ మాత్రం చిన్నారి కృతికి చేయించని వైద్యం లేదు. అలా బతికి బయటపడ్డారు కృతి. తనలా అందమైన బాల్యం లేని వాళ్లకు అండగా నిలవాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. చదువుపై దృష్టి పెట్టి సైకాలజీలో పీజీ, పీహెచ్డీ చేశారు. ఎన్జీఓలతో కలిసి కౌన్సిలింగ్ కూడా చేసేవారు. తొలి కేసు రేప్కు గురైన 9 ఏళ్ల అమ్మాయిది. ఆ ట్రామా నుంచి బయటపడేస్తే సరిపోదు, న్యాయం అందించాలనుకున్నారు ఆమె. బెదిరింపులకు తలగ్గకుండా నిలిచారు. తర్వాత 2011లో సారథి ట్రస్ట్ ప్రారంభించిన బాలకార్మికులు, రేప్కి గురైన వారు, ఇలా ఎందరి తరపునో పోరాడుతున్నప్పుడు ఆ చిన్నారి పెళ్లికూతురు ఈమె తలుపు తట్టింది. పెళ్లిళ్ళు రద్దు చేయడం కాదు, వాటిని జరగకుండా ఆపాలి అనుకున్నారు ఆమె. వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని వీటిపై పోరాడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ముక్కు చెవులు కోసేస్తాం, చంపేస్తాం, గ్యాంగ్ రేప్ చేస్తామంటూ బోలెడు బెదిరింపులు. కొన్నిసార్లు దాడులు జరిగాయి. అయినా ఒక చిన్నారి జీవితం కంటే అవేమీ పెద్దవి కాదు అంటారామే. అయితే పెళ్లి ఆపడంతోనే సమస్య తీరదు అని గ్రహించారు కృతి. ఆ అమ్మాయిని నష్టజాతకురాలు, పెళ్లి ఆగిపోయిందని హింసించేవారు, వెలివేసేవారు కూడా. ఆ అమ్మాయిలకు కౌన్సిలింగ్ చేసి చదువు, వొకేషనల్ ట్రైనింగ్ వంటివి ఇస్తున్నాం. వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేస్తున్నాం. మేమెళ్ళి ఆపడం కాదు,
తల్లిదండ్రులకే ఆ స్పృహ రావాలని అవగాహన కార్యక్రమాలతో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నాం. ఓ హెల్ప్లైన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ క్రమంలో చావు అంచుల వరకు వెళ్ళినా కొనసాగుతున్నా అంటారు 37 ఏళ్ల కృతి. వీధి బాలలు, దివ్యాంగులు, హెచ్ఐవి బాధిత చిన్నారులు, వ్యసనాలకు అలవాటు పడ్డ వారిని చేరదీసి చదువు చెప్పించడం, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు వంటివెన్నో చేస్తున్నారు. తన సంపాదనని దీనికి కేటాయిస్తున్నారు ఆమె. 2020లో CBSE ఈవిడ కథను పాఠంగా చేర్చింది. జెనీవా సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ నుంచి గ్లోబల్ యూత్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కృతి స్పీకర్ కూడా. ఈరోజు మనం డాక్టర్ కృతి భారతి గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరొక అంశంతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.